Om Shri Gurubhyo Namaha. I welcome you all to Portal to Love and Light. ఈ వీడియో ద్వారా మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగములో మొదటి 10 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఒక్కసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాము. ఒక క్విక్ రీక్యాప్ అన్నమాట. లెట్స్ బిగిన్. మనకి ఇది మొదటి భాగంలో ఆధ్యాత్మిక క్రియా మార్గము మోక్షానికి కర్మ ఎందుకు అవసరము, ఆధ్యాత్మిక క్రియా మార్గము అందులో అంటే మోక్షానికి మనం కర్మ ఎందుకు చేయాలి, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మొదటి భాగంలో పరమాత్మ మనకి అందజేశారు. అది ఇప్పుడు మనకి కర్మయోగం ఏమిటి, స్థితప్రజ్ఞుని వాని లక్షణాలు విన్న వెంటనే అర్జునుడికి కలిగిన సందేహాన్ని 2 ప్రశ్నల ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ ప్రశ్నలు తెలియజేయగా మొదలైందే ఈ 3వ అధ్యాయమైన కర్మయోగము. ఏమంటున్నాడు మొదటి శ్లోకంలో అంటే, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిన్ కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అంటే అర్జునుడు ఇట్లు పలికెను. ఏమని పలుకుతున్నాడు? ఓ జనార్దన, నువ్వు జ్ఞానము కర్మ ఈ రెండిటి గురించి వివరించావు కదా. జ్ఞానాన్ని కర్మ కంటే కూడా శ్రేష్టమైనదిగా భావించినచో, ఓ కేశవ, ఈ భయంకరమైన కార్యములో నన్నెందుకు నియోగించుచున్నావు అని మొదటి ప్రశ్న అడిగాడు అర్జునుడు. అంటే ఏంటి, తనకి ఈ జ్ఞానము కర్మయోగం ఈ రెండింటికి డే అండ్ నైట్ అంటే ఒక ప్రకాశము చీకటిలాగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. రెండిటి గురించి చెప్పగా విన్నాడు సాంఖ్యయోగంలో. అయితే జ్ఞాననిష్టకు ఎవరు అధికారి, కర్మనిష్ట చేయటానికి ఎవరు అధికారి, ఈ రెండింటికి వేరు వేరు అధికారులు అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటాం మనం. అలా వేరువేరు అధికారులు ఉన్నట్లయితే నేను ఒక్క మనిషినే కదా, నాకు ఈ రెండింటిని గురించి ఎందుకు చెప్పారు మీరు? అంటే రెండు ఒక వ్యక్తే చేయొచ్చా? ఇలా అనేక సందేహాలన్నమాట. జ్ఞానం ఉన్నతమైనది అని తోస్తోంది మీ వచనాలను బట్టి. మరి ఎందుకు నన్ను ఇంత అనేక ప్రయాసలతో కూడిన కర్మ మార్గాన్ని అనుష్ఠించమంటున్నారు? అదే కదా బుద్ధి యోగం గురించి ప్రస్తావించి ఆ యోగ కర్మ చేసిన తరువాతే యోగస్థ కురు కర్మాణి, మిగతా లౌకికమైన కర్మలన్నీ కూడా నువ్వు చేయవలసి ఉంది అని చెప్పారు మనకి సాంఖ్యయోగంలో. దాని గురించి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇది ఎందుకు వచ్చింది, దీంట్లో పరమహంస యోగానంద గారు ఏం వివరించారు అంటే, మనలో ఆ సహజావబోధ అంటే అంతఃస్ఫురణ, ఇంట్యూషన్ అనేది పరిపక్వత చెందనప్పుడు మనలో కలిగే ఈ సందిగ్ధావస్థను వ్యక్తపరుస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మని జనార్దన, కేశవ అని 2 నామాలతో అర్జునుడు అర్థిస్తున్నాడు. ఏంటది? జనార్దన అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం జనులు అంటే మోక్ష ప్రాప్తి కొరకు ప్రజల చేత అర్థించబడేవాడు జనార్దనుడు. అలాగే కేశవ అంటే అర్థం ఏంటని తెలుసుకున్నాము. మనలో మాయా రూపంలో ఉన్న కేశి అన్న రాక్షసుని సంహరించి ఈ సృష్టి స్థితి లయాలకు అతీతమైనటువంటి ఏకత్వ స్థితి, ఆ బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తించేవాడా. ఆ ఏకత్వ స్థితికి ఉపకరించేవే ఈ శరీరము, మనస్సు. వాటిని మనకి ఇక్కడ ముళ్ళుతోనే తీయాలి అని చెప్పారు. మనకి ఈ బాహ్య కర్మలు ఇవన్నీ కూడా అధమమైనవి అని కనిపించినా సరే, అవి చేస్తేనే కానీ మనలో ఉన్న ఈ దేహాత్మ భావన అనేది మన నుండి దూరం అవ్వదు. అంటే మనం చేసే ఈ కర్మలు లేదా సేవ, ప్రార్థన, భక్తి మార్గం అయి ఉండొచ్చు, జప మార్గము కానీ ఏదైనా అయి ఉండొచ్చు, ధ్యాన మార్గం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా శరీరము మనస్సుతో అంటే శరీరము మనస్సు అనే ముళ్ళుతో మనలో ఉన్న దేహాత్మ భావన అనే ముళ్ళుని తీసివేస్తున్నాము అని మనకి మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. తర్వాత 2వ శ్లోకానికి వస్తే ఏమంటున్నారు ఇక్కడ? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే
తదేకం వద నిశ్చేత్య ఏన శ్రేయ అమాప్నుయాం. అంటే ఈ పరస్పర విరుద్ధమైన మాటలతో నా బుద్ధిని కలవరపరుచుచున్నావు. దయచేసి నాకు ఏ ఒక్క మార్గం ద్వారా నేను పరమ శ్రేయస్సును పొందగలను కొంచెం నిశ్చయాత్మకంగా తెలుపుము అని అర్థిస్తున్నాడు అర్జునుడు. అంటే అక్కడ ఏం తెలుసుకున్నాం మనం? ఈ నా వాక్యం డెఫినెట్గా వ్యామిశ్రయము కానే కాదు. అంటే నా ఫాల్ట్ అది, నాకు అర్థం కావట్లేదు. కానీ నీ యొక్క వాక్యము పరమాత్మతో ఇట్లా అంటున్నాడు, మీరు చెప్పిన వాక్యాల్లో డెఫినెట్గా ఎటువంటి వ్యామిశ్రమము అంటే ఆ మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, కానీ నాకే అర్థం కావట్లేదు అని వినయంగా ఒప్పుకుంటున్నాడు. ఈ జ్ఞాన కర్మలకు ఒక్కడే అధికారా లేక వేరు వేరు అధికారులు ఉన్నారా అని తన మందబుద్ధిని కానీ తనలో ఉన్న బుద్ధి దోషాన్ని కానీ ఒప్పుకుంటున్నాడు. అందుకే నిశ్చయాత్మకంగా ఒకదాన్ని సూచించండి అని అర్థిస్తున్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం గురువు గారిని ఏదన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా అంత వినయ విధేయతలతో మన బుద్ధి ఆ మంద దోషాన్ని మనం ఒప్పుకోవాలి. ఆ డాంబిక ప్రదర్శనలు చెయ్యకూడదు. ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు అలాగే వినయంగా అడగాలి. అలాగే మనకు అసలు మనసులో నేను వింటున్నానా సరిగ్గా, మనకి ఏదన్నా గురువు గారు ఏదైనా బోధిస్తున్నప్పుడు దానిని నేను సరిగ్గా వింటున్నానా, ఆ శ్రవణం సరిగ్గా ఉందా, దాన్ని నేను మననం చేస్తున్నాను. మననం అంటే జస్ట్ నాట్ బై లిప్స్ కంటిన్యూస్గా రిపీట్ చేయటం కాదు, దానిలో ఉన్న సూక్ష్మాన్ని పట్టుకోవటం, ఆ కోర్ పాయింట్ ఏంటి అనేది పట్టుకొని దానిని రిపీట్ చేసి అనలైజ్ చేసి నేను ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, అది మననం అంటే. అలా నేను చేస్తున్నానా అని అందులో నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అట్లా మనం ఇక్కడ అర్జునుడు ఏదైతే క్వశ్చన్ చేశాడో అందులో మనం తెలుసుకోవాల్సినవి అన్నమాట ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో. ఈ రెండవ శ్లోకంలో ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. ఆ సందిగ్ధావస్థ ఎలా వస్తుంది? ఇప్పుడు గురువు గారు ఎవరైనా యు మస్ట్ ఈట్, యు మస్ట్ నాట్ ఈట్ అని, నువ్వు తినాలి తినకూడదు అని చెప్పినప్పుడు మనకి వెంటనే అర్థం కాదు. దాన్ని కూడా మనకి వివరించారు పరమహంస యోగానంద గారు. ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి కూడదు అని ఒక గురువు అలా చెప్పినప్పుడు సందిగ్ధావస్థలో పడతాడు ఒక శిష్యుడు అని. అలాగే పరమాత్మ కూడా మనల్ని ఈ లివ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ డోంట్ లివ్ ఇన్ ఇట్, అంటే ఈ ప్రపంచంలో ఉండండి కానీ జీవించొద్దు అన్నారు. ఏంటంటే అటాచ్మెంట్తో ఉండొద్దు మీరు, ఇవన్నీ నాకే కావాలి, నాది నేను అన్న ఆ స్వార్థ భావనతో కాకుండా మీరు చేసే కర్మలన్నీ కూడా ఏమైతే చేస్తున్నారో ఆ కోరిక వద్దు, ఫలాపేక్ష వద్దు, అటాచ్మెంట్ వద్దు అని మనకి ఎప్పుడైతే పరమాత్మ అట్లా అంటున్నారో ఒక్క సెంటెన్స్లో, అది కూడా మనలో ఇంట్యూషన్ అనేది జాగృతం అవ్వకపోతున్నప్పుడు ఆ సందిగ్ధావస్థకి గురి అవుతాము అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు పరమహంస యోగానంద గారు. మరి నెక్స్ట్ మూడవ శ్లోకం ఏంటి? ఈ రెండు క్వశ్చన్స్ని విన్న తర్వాత శ్రీకృష్ణ భగవానులు చెప్పనారంభించారు. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అంటే భగవానుడిలా పలికారు. ఏమన్నారు? ఓ నిష్పాపుడా, ఓ సిన్లెస్ వన్, సృష్టి ఆరంభంలో నేను ఈ లోకానికి రెండు విధాలైన మోక్ష మార్గాలని ప్రసాదించాను. జ్ఞానులకు జ్ఞానయోగము, తర్వాత ఈ కర్మయోగులకు ఈ యోగ మార్గము అనేది నేను చెప్పటం జరిగినది. అంటే యోగులకు ధ్యానం ద్వారా ఈ ఏకత్వ స్థితిని ప్రాప్తం చేసుకున్నట్లు. దానికి ఏం వివరణ మనకి ఇచ్చారు అంటే, ఇక్కడ పాపరహితుడా అన్నప్పుడే తనకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. నీకు నా ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకునే ఎలిజిబిలిటీ ఉంది అనగా అని భగవానులు ఇక్కడ అర్జునుణ్ణి అలా సంబోధించారనమాట. ఓ సిన్లెస్ వన్, పాపరహితుడా అని. ఇక్కడ పరమాత్మ నిష్ఠ అనేది ఒక్కటే, రెండు స్వతంత్ర నిష్టలు లేవు. అంటే నిష్ఠ అన్న వాక్యం అక్కడ ఏకవచనాన్ని సూచిస్తోంది. ఇవి రెండుగా కనిపిస్తాయి కానీ రెండు ఒకే మార్గంలో, రెండు దశలు, టూ స్టేజెస్ ఇన్ ద సేమ్ పాత్. అంటే సాంఖ్యము అంటే ఏంటి? సంఖ్య అనగా ఆత్మ యొక్క సమ్యక్ జ్ఞానాన్ని మనకు అందజేసేది. వీధి ఈ సంఖ్యా మార్గాన్ని బ్రహ్మచర్యం నుండే విచక్షణ, వివేకము, విచారణ మార్గం ద్వారా జ్ఞాన భూమిని అధిరోహించిన
శుద్ధ అంతఃకరణులు వీరు జ్ఞానయోగులు. ఇది మనకి యోగిరాజుల వారి ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని అందుకున్న మనలో సంఖ్యారూపంగా, శ్వాస రూపముగా, అజపా రూపముగా మనలో నిత్యం 21,000 సార్లు మనం శ్వాసిస్తున్నాము. అది మనలో జరిగే సంఖ్యారూపంలో జరిగే ఈ జపం జరుగుతూ ఉంది. దానిని ఆ దాని దాని నుండి ఇంకా ఆ విచారణ మార్గంలోకి వెళ్ళేవారే జ్ఞానులు. ఆ జ్ఞానం మీదే వారికి దృష్టి అంతా కూడా కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. విచారణ మార్గం ఇక్కడే మనం కొద్దిగా రమణ మహర్షుల వారి గురించి కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఎవరైతే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, ఇలా ఇంద్రియ నిగ్రహం, ఇది 61 శ్లోకంలో సాంఖ్యంలో చెప్తారు పరమాత్మ. ఏంటది? తాని సర్వాణి సంయమ్య, ఇంద్రియ నిగ్రహం లేని అశుద్ధ అంతఃకరణలు, అలాంటి యోగులకు కర్మయోగము, దట్ ఈస్ ద వే ఆఫ్ రైట్ యాక్షన్, సరి అయిన చర్య, కర్మయోగము ద్వారా ముందు అంతఃకరణ శుద్ధి జరగాలి. ఆ అంతఃకరణ శుద్ధితో ఆ దానికి సంబంధించిన నిష్ఠ అనేది చెప్పబడింది. దీని ద్వారా మనం జ్ఞానయోగాన్ని అనుష్ఠించే అర్హతను ప్రాప్తింపజేసుకుంటాము. ఎప్పుడు? ఈ సరి అయిన చర్య అంటే కర్మయోగం ద్వారా ముందు అంతఃకరణ శుద్ధి జరగాలి. అది జరిగిన తరువాతే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. దేనికి? ఆ నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి జ్ఞానయోగానికి. అయితే దానికి అంటే జ్ఞానయోగానికి, కర్మయోగానికి పువ్వుకి పండుకి ఉన్న సంబంధము అని మనకి తెలియజేశారు శ్రీ 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 పరమహంస యోగానంద గారు. అంటే రెండు వేరు వేరు కాదు, పువ్వులోనే లోపల లోపల మనకి కనిపించకుండా ఉన్నది ఆ పండు. ఎప్పుడైతే పరిపక్వత చెందుతుందో ఆ పువ్వు రేకులన్నీ కూడా విడిపోయి లోపల నుండి పండు బయటకు వస్తుంది. అలాగే ఈ కర్మయోగము కూడా ఒక పువ్వు లాంటిది. అది అనుష్ఠించిన తరువాతే మనకి పండు లాంటి ఆ జ్ఞాన యోగం అనేది వస్తుంది. దానితోనే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అది చెప్పారు మనకి 3వ శ్లోకంలో. తరువాత 4వ శ్లోకం, నకర్మణ మనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అంటే కేవలం కర్మలను విసర్జించటం వలనే నిష్క్రియత్వం లభించదు. కర్మను త్యజించటం వలన ఎవరు కూడా పరిపూర్ణతను పొందలేరు. ఇది మనందరికీ చెప్తున్నారనమాట. మీరు మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్తారు. ఏమి చేయకుండా ఉంటే, అంటే ఏదన్నా చేస్తే మళ్ళీ ఏదో దానికి పుణ్యమో పాపమో ఏదో ఒకటి అంటుకుంటుంది. అసలు ఏమి చెయ్యకపోతే సరిపోతుంది కదా అని ఒక ఆలోచన ఎవరికైనా వచ్చినట్లయితే దానికి కూడా అది పసిగట్టి పరమాత్మ మనకి చెప్తున్నారు ఈ 4వ శ్లోకం ద్వారా. ఏమని? ప్రతి చర్యలోనూ కూడా అంతర్లీనంగా ఒక జ్ఞాన ప్రకంపనలు అనేవి ఉంటాయి, వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది పుణ్యకర్మలేమో మనం చేసినప్పుడు దే లీడ్ అస్ టువర్డ్స్ ద గాడ్, అంటే భగవంతుని వైపుకి మనం దారి తీసే పుణ్యకర్మలు. పాపపు చర్యలు ఏంటి అంటే మనకి భగవంతునికి వ్యతిరేక దశలోకి నెట్టివేసేవి పాపపు చర్యలు అవి. అంటే ఇక్కడ సర్వకర్మ సన్యాసము చేత అంత జ్ఞాననిష్ట ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడినట్లయితే ఇంకా కర్మలను నేనెందుకు అనుష్ఠించాలి అని అనుకునే వారికి ఇలా చెబుతున్నారు. అంటే మనకి కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయని ముందే పసిగట్టి మనకి చెప్తున్నారు అనమాట. సన్యసనాదేవా అంటే చిత్తశుద్ధి లేకుండా చేయబడిన కేవల సన్యాసం వలన మాత్రమే సిద్ధిని, అంటే జ్ఞాన నిష్ఠారూప సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి అనేది, అంటే సర్వకర్మ శూన్యత్వము, అంటే ఇంకా కర్మలు లేని స్థితిలోకి, ఇంకా పుణ్యకర్మలు పాపకర్మలు లేనిదంటే ఇంకా మనకి జనన మరణ చక్రం నుండి విడిపోయే స్థితి అనేది, ఆ సర్వకర్మ శూన్యత్వము అనేది పొందడు. ఎవరు? ఎటువంటి కర్మలు చేయని ఎవరు వాళ్ళు అంటే బద్ధకస్తులు. నేనేమి చెయ్యను, నేను ఎటువంటి నిష్టను నేను అసలు ప్రారంభించినా దానిని
ఫాలో త్రూ చెయ్యను. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆ బద్ధకస్తులు ఉంటారో వారి గురించి చెప్తున్నారనమాట. అంటే వీళ్ళు తామసిక గుణంతో ఉన్నవాళ్ళు. వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే వాళ్ళు అనమాట. ఎట్లాంటి అతి తెలివితేటలతో ఏమి చేయకపోతే సరిపోతుంది కదా అనుకునేవాళ్ళు. అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వితౌట్ రిగార్డ్లెస్ ఆఫ్ హూ వి ఆర్, ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయవలసిందే. ఎటువంటివి అంటే మనకి ఆ పుణ్యకర్మలు అంటే సేవా కార్యక్రమాలు కానీ, ప్రార్థనలు కానీ, జపము కానీ, ధ్యానం కానీ, యోగ సాధన కానీ ఏదైనా సరే అటువంటి ఈ వేదిక కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిర్వహించాలి. ఆ కర్మ వల్లనే మనం చిత్తశుద్ధి అనేది, మనలో అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. దాని ద్వారానే మనకి జ్ఞాననిష్ట, నైష్కర్మ్య సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. పూజ, ప్రార్థన, జపం, ధ్యానం, సేవ అన్నీ కూడా ఇక్కడ చేయవలసినవే. ఇవన్నీ నిచ్చెన ఎక్కడానికి ఉపయోగించే మార్గాలు, మెట్లు లాంటివి. అప్పుడే శాశ్వత బ్రహ్మైక్య స్థితిని, బ్రహ్మానందాన్ని మనం ప్రాప్తింపజేసుకుంటాము అని 4వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 5వ శ్లోకంలో ప్రతి ఒక్క శ్లోకంలో మనం తెలుసుకోవలసినది ఏమున్నది అనేది ఆ కోర్ పాయింట్ పట్టుకోవాలి మనం. అంటే మనకి ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు వెంటనే ఆ 4వ శ్లోకం గుర్తుకు రావాలి. ఐ హ్యావ్ టు, నేను డెఫినెట్గా ఈరోజు నేనేం చేస్తున్నాను, ఇందులో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను చేసే కర్మలు ఎలా ఉన్నాయి, నేను భగవంతునికి దగ్గర చేసేవిగా ఉన్నాయా, దూరం చేసేవిగా ఉన్నాయా అని నిత్యం మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. అంటే ఇక్కడ హి అంటే జయింపని ఇంద్రియాలు కలవాడు ఎవ్వరూ కూడా. అక్కడ నా హి కశ్చిత్ అంటే ఆ హి అంటే చెప్తున్నారనమాట వారి గురించి. ఏమంటున్నారు ఇక్కడ? నిజంగా ఎవరు కూడా క్షణకాలమైన కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి నుండి జనించిన ఈ గుణములచే అంటే ఈ త్రిగుణాలని అనుసరించి వాటి చేత ప్రేరేపింపబడి అందరూ కూడా తప్పనిసరిగా కర్మలను ఆచరించవలసి వస్తుంది అని ఆ త్రిగుణాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. అయితే ఒక్క క్షణం కూడా ఇటు లౌకిక కర్మలు కానీ, ఈ సాత్వికంతో ప్రేరేపితమైన ఈ వైదిక కర్మలు కానీ అనుష్ఠిస్తూనే ఉంటాడు మానవుడు. ఎందుకంటే మనకి సత్వ రజస్ తమో గుణాలు అనేవి ఉంటాయి. తమో గుణంతో ఉన్న ఆ వాళ్ళు ఏం చేయకపోయినా సరే మనసులో ఆలోచనలు అనేవి నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ బాడీలో ఫంక్షన్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. వాళ్ళకి శరీరంతో నేనేం పని చెయ్యట్లేదు అని తామసికంగా ఒక చోట కూర్చునున్నా ఈ లోపల అనేవి జరుగుతూనే ఉంటాయి. అలాగే రజోగుణం ఉన్న వాళ్ళు లౌకిక కర్మలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఖాళీగా కూర్చోలేరు. సాత్విక గుణంతో ఉన్న వాళ్ళు వైదిక కర్మలు అంటే నివృత్తి కర్మలు, మనకి భగవంతునికి దగ్గర చేసే కర్మలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో సాత్విక ప్రభావం ఉంటుంది కాబట్టి. ఈ చిత్తశుద్ధి లేని సమస్త ప్రాణికోటి స్వతంత్రుడు కాలేడు. ఇలా ఎప్పుడైతే ఎటువంటి కర్మ చెయ్యని వాడు, చిత్తశుద్ధి లేనివాడు, అంతఃకరణ శుద్ధి జరగని వాడు ఎవరైతే ఉంటారో స్వతంత్రుడు కాలేదు. దేని నుండి స్వతంత్రం అంటే ఈ జనన మరణ చక్రం నుండి స్వతంత్రుడు కాలేడు. అంతఃకరణ శుద్ధి లేని వారికి ప్రకృతి లేదా మాయా ప్రభావం చేత ఆ సర్వకర్మ సన్యాసం అనేది సంభవించదు. అంటే వాళ్ళలో ప్రాణశక్తి ఎంత అధమంగా ఉంటుందంటే నిత్యం ఈ ఆ కర్మలు చేస్తూనే అందులోనే ఇరుక్కునే ఉంటారు. ఏది మనల్ని కర్మలలో బందీగా చేసే కర్మలలోనే ఇరుక్కుని దుఃఖాక్రాంతులుగా ఉంటారు. కానీ అందులో నుండి బయటపడటం అనేది ఆ అంత సాధ్యం కాని పని. అందుకే జ్ఞాన నిష్ట కూడా వారికి కలగదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి జ్ఞాన నిష్ట కూడా ఇంకా నెక్స్ట్ ఫేజ్ అది 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 కూడా కలగదన్నమాట. ఎందుకు అశుద్ధ అంత అది ఏంటి అశుద్ధ చిత్తం గల పురుషుడు ఒకవేళ సన్యసిస్తున్నా అతడు దాని ఫలితాన్ని ఎందుకు పొందడు అంటే చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ముందేమో మనకి
డెఫినెట్గా కర్మలు చేయాలి, నువ్వు బద్ధకంగా కూర్చుంటే కుదరదు అని చెప్తున్నారు. ఆ కర్మలు కూడా మనల్ని, ఆ పుణ్యకర్మాలు భగవంతునికి దగ్గర చేసే సాత్విక కర్మలు, వైదిక కర్మలు లేదా నివృత్తి కర్మలు చెయ్యాలి. ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, ఎందుకంటే మనలో సత్వరజస్ తమో గుణాలు అనేవి ప్రకృతి సహజంగా మనలో ఉన్నాయి అని చెబుతూ, ఈ ఆ అశుద్ధ అంతఃకరణ గల పురుషుడు ఒకవేళ సన్యసిస్తున్నా ఎటువంటి ఫలితాన్ని కూడా, అంటే ఎంత సాధన చేసినా సరే తనకి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు అని మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఇక్కడ పరమాత్మ అందరినీ హెచ్చరిస్తున్నారు, మందలిస్తున్నారు. ఈ శ్లోకం ద్వారా ఏమంటున్నారు? కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించుకుంటూ మనస్సులో మాత్రం ఇంద్రియ విషయాలపై ఆలోచనలే కలిగి ఉండేవాళ్ళు కపట సన్యాసి, తనను తాను మోసగించుకునేవాడు అని చెప్తున్నారు. ఇక్కడ హీజ్ ఎ హిపోక్రెట్ అని. ఇక్కడ విమూఢాత్ముడు అంటే రాగద్వేషాల చేత కలుషితమైన అంతఃకరణం కలవాడు. అంటే కర్మేంద్రియాలను నిగ్రహించి కర్మలు చేయని వాడై ఉన్నప్పటికీ కూడా మనస్సు మనస్సు మాత్రం ఆత్మచింతన లేక నిత్యం రాగద్వేషాలతో కోరికలతోనే తన అంతరంలో స్ఫనించేవాడు. అతడు ఎవరు? మిథ్యాచారుడు, మూఢుడు, కపటాచారి. ఇటువంటి వాడు అయోగ్యుడు. దేనికి? జ్ఞాననిష్టకు అయోగ్యుడు. వీడు పాపాచారుడు అని చెప్తున్నారు పరమాత్మ. అంటే బయటికి మాత్రం నేను ఆ కర్మేంద్రియాలన్నిటినీ కూడా గట్టిగా నిగ్రహించుకుంటూ యోగ సాధన చేస్తూ ధ్యానంలో కూర్చుంటున్నానని చెప్తూ మనసులో మాత్రం అన్నీ కూడా కోరికలతో కూడిన రాగద్వేషాలతో కూడిన ఇటువంటి ఆలోచనలు చేసేవాడు మిథ్యాచారుడు. ఈజ్ ఎ హిపోక్రేట్. ఏంటి అంటే మనకి ఆడవారిని పైకి మాత్రం కాషాయ వస్త్రాలు ధరించి నేను సన్యసించాను, నేను సన్యాసిని అని డాంబిక ప్రదర్శనలు చేస్తూ చూసే ఆడవారిని కామదృష్టిలో తో చూసేవాడు మిథ్యాచారస్స ఉచ్యతే. నేను నాన్ వెజ్ మానేశాను, నేను ఇంకా మాంసాహారం ముట్టను అని లోపల నిత్యం అటువంటి ఆహారం గురించే మననం చేసేవాడు. కానీ లేదా ఆ మాంస భక్షణం అంటే పక్కన వారిని ఆ మాటలతో హింసించేవారు, ఇదంతా కూడా మాంసాన్ని భుజిస్తున్నట్లే. అంటే హింసకు ఆ వారి చర్యలు మాటలు అన్నీ కూడా హింసాత్మకంగా ఉండటం, అది కూడా నాన్ వెజ్ భుజించినట్లే. వారు కూడా మిథ్యాచారస్య ఉచ్యతే. వారు విమూఢాత్ములు. నేను ఉపవాసం ఉంటాను కానీ నేను శివరాత్రి అంతా కూడా రోజంతా కూడా దేవుడి పేరు మీద ఉపవాసం ఉంటాను, కానీ లోపలంతా కూడా మననం చేసేదేంటి? నేను ఎప్పుడు రేపు ఎప్పుడు వస్తుందా, రేపు సన్ రైజ్ ఎప్పుడు అవుతుందా, నేను పాయసం ఎప్పుడు తింటానా, బిర్యానీలు ఎప్పుడు తింటానా అని లోపల ఆలోచనలు చేసేవారు మిథ్యాచారస్య ఉచ్యతే. అందుకే మనకి శాస్త్రోక్తమైన కర్మలు చేయడం, నిష్కామి అయి చేయడం అనేది అవసరము. ఎందుకు ఎందుకు చెప్తున్నారు అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎందుకు అవసరం ఈ శాస్త్రోక్తమైన కర్మలు కానీ వైదిక కర్మలు కానీ మనం నిష్కామి అయి చెయ్యాలి, దాని ఆవశ్యకతను నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగ యోగమస్తక స విశిష్యతే. కానీ ఓ అర్జున, మనస్సుతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని అనాసక్తుడై తన కర్మేంద్రియాలను దైవ ఐక్యతా మార్గంలో స్థిరంగా నిలుపువాడే అత్యుత్తమ విజయాన్ని సాధిస్తాడు అని 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటది? మనం ఈ శ్రేష్ఠుడు అంటే ఉత్తమమైన సాధకుడు తాను చేసే ప్రతి పనిని భగవదార్పణగా చేస్తాడు. ధ్యాన
అనుభవాల మీద కూడా తనకి ఎటువంటి ఆసక్తి కానీ అభిలాష కానీ ఉండదు. పరమాత్మలో ఐక్యం అవ్వటం ఒక్కటే తన గోల్గా పెట్టుకుంటాడు, అదొక్కటే తన లక్ష్యం. ఇక్కడ యస్తులో ఆ తు అన్న శబ్దం మనకు వచ్చింది కదా, యస్తు ఇంద్రియాణి. ఆ యస్తు, ఆ ఆ యస్తులో ఆ ఫస్ట్ దాంట్లో ఆ తు అన్న శబ్దం ఏదైతే ఉందో అది వివేకవంతుణ్ణి, అంటే అంతఃకరణ శుద్ధి కలవాడిని సూచిస్తోంది. అంటే అంతకు ముందు విమూఢాత్మ అని చెప్పుకున్నాం కదా, దానికి వ్యతిరేకార్థం ఇక్కడ ఆ తూ అన్న శబ్దం అన్నమాట. అటువంటి శుద్ధ అంతఃకరణతో భగవదు ఆ భగవంతుని అనుసంధానం కోసం చేసే ప్రతి చర్య కూడా కర్మయోగమే. అన్నింటిలోకి యోగ ధ్యాన సాధన అనే మార్గం మనకి అతి త్వరగా మన గమ్యాన్ని చేరుస్తుంది అని పరమహంస యోగానంద గారు ఇక్కడ మనకి చెప్పారు. అందువలన మనకేంటి, మనస్సుచే ఇంద్రియాలను నిగ్రహించి ఆ మనం చేసే కర్మలన్నీ కూడా అలా ఉండాలి. అంటే ముందు మనం మనస్సు కంట్రోల్లో ఉండాలి. ఏది, ఇంద్రియాలన్నీ కూడా మనస్సు కంట్రోల్లో ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా భగవదార్పణగా, ఎటువంటి ఆ ఆ సకామ కర్మ కాకుండా నిష్కామ కర్మగా చేయాలంటే, మనకి పని స్టార్ట్ చేసేటప్పుడు నేను చేస్తున్నాను అన్న భావన ఎప్పుడైతే వస్తుందో అది కోరికతో కూడుకుని ఉన్నదే. అక్కడ ముందే ఆ బిగినింగ్ లోనే నేను అన్నది క్రాస్ అవుట్ చేసేయాలి. నా ద్వారా, నా ద్వారా పరమాత్మ జరిపిస్తున్న కార్యం ఇది, కర్మ ఇది. అది సాధన అయి ఉండొచ్చు, యోగ సాధన అయి ఉండొచ్చు, ఆ భగవంతునికి పూజ చేయటం అయి ఉండొచ్చు, జపం అయి ఉండొచ్చు, ఏది అయినా సరే మనస్సుని ఆత్మలో లయం చేసి, అంటే భగవంతునిలో లయం చేసి చేసే కార్యం ఏదైనా సరే మనకి ఆ అంతఃకరణ శుద్ధికి కానీ, మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి కానీ ఎంతో ఉపకరిస్తుంది. ఆ ముందు కోరిక అనేదే తీసేస్తే ఇంకా మనకి దానికి ఫలంతో పనే ఉంది. నేనే చేయట్లేదు అని నేను దానికి అటాచ్ అవ్వట్లేదు, కోరిక లేదు, నేను చేస్తున్నానన్న భావన లేనప్పుడు ఇంకా రిజల్ట్ కూడా మనది కాదు, ఫలాపేక్ష కూడా ఉండదు. ఆ ఫలాపేక్ష అనేది ఎండ్ పాయింట్. మనం ఒక కోరిక పెట్టుకుని పని చేస్తున్నాము, ఆ కార్యం అనేది చేస్తున్నాము, చేసేసిన తర్వాత మనకి ఆ నెక్స్ట్ ఏంటి, ఆ రిజల్ట్ ఏమొస్తుందని ఎదురు చూస్తాం. ఆ ఫస్ట్ బిగినింగ్ లోనే మనకి భగవదార్పణగా చేసినప్పుడు ఆ మనకి ఆ ఫలాపేక్ష కూడా ఉండదు. అట్లా గ్రాడ్యువల్ గా మనం ఆ డిటాచ్మెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అదే చెప్తున్నారు, అట్లా భగవదార్పణగా భగవంతునితో అనుసంధానం కోసం చేసే ప్రతి చర్య కూడా కర్మయోగమే. ఆ అయితే ఆ ఈ నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తున్నారో చూద్దాం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య అకర్మణ శరీరయాత్ర అపీచతే నా ప్రసిద్ధే అకర్మణ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ నిగూఢంగా పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నీవు మొదట చిత్తశుద్ధిని కానీ అంతఃకరణ శుద్ధిని కానీ కలిగించే కర్మలను నువ్వు అనుష్ఠించాలి. ఈ శ్లోకంలో మనకి ఆ విధించబడిన కర్మలు ఆచరించు. ఎందుకనగా నిష్క్రియత అంటే క్రియా శ్రేష్టము. నిష్క్రియత్వం వలన నీ శరీర పోషణ కూడా అసాధ్యము అగును. అంటే నువ్వు ఎటువంటి పనులు, యాక్షన్లెస్ స్టేట్ అంటే మనకి లౌకికంగా, యాక్షన్లెస్ స్టేట్ అంటే మనకు బద్ధకంగా తామసికంగా ఉండటం, అది ఆ ఇన్యాక్టివ్ స్టేట్, ఇనర్షియా స్టేట్. అదే మనకి ఆధ్యాత్మికంగా తీసుకుంటే క్రియా పరావస్థ, అంటే మనకి ఇంకా క్రియ చేస్తూ చేస్తూ ఆ తురియా స్థితికి, క్రియా పరావస్థ స్థితికి వెళ్ళడం. ఆధ్యాత్మికంగా మనకి ఇంకా ఆ నిష్క్రియత్వము అది వేరు. నిష్క్రియత అంటే లౌకికంగా తీసుకుంటే ఇన్యాక్టివ్ స్టేట్, అసలు ఏమి చేయకుండా బద్ధకంగా కూర్చోవటం అనేది. అయితే మనం మనం ఈ విధి విధానంగా మనం చేసే కర్తవ్య కర్మలు అనేది డెఫినెట్గా ఆచరించాలి. ఏమి ఆచరించకపోతే మనకి ఆ క్రియా పరావస్థ స్థితి అనేది మనకి లభించదు.
అని చెప్తున్నారనమాట. అయితే దీనికి ఏంటి ఆ, లోపల అంతరార్థం ఏంటి అంటే మనకి అంతఃకరణ శుద్ధి కలిగించే కర్మలు ముందు డెఫినెట్గా చేయాలి. ఆ, అన్ అప్పుడే దాని తర్వాతే ఏంటి నియతం ఫలముతో సంబంధం లేకుండా నిత్యమైనది శాస్త్రములలో చెప్పబడినది అయిన కర్మలు చెయ్యాలి. అంటే నిష్కామ కర్మ యోగివి కావాలి. మనం ఎప్పుడైతే క్రియ చేస్తూ చేస్తూ ఉంటామో ఆ తర్వాతే క్రియా పరావస్థ స్థితికి చేరుకుంటాము. ఇంకా మనకి ఇంకా ఫలముతో సంబంధం లేకుండా ఈ చేసేటప్పుడు ఏంటి అంతా కూడా ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం. భగవదార్పణగా ఒక కర్మ యోగివి కావాలి మనం అని. అలా ఆ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో నువ్వు నిష్కామ కర్మ యోగివి కావాలి అని చెప్తున్నారు పరమాత్మ. దీనికి మనం ఇల్లు వదిలి ఆశ్రమాలకి కానీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అటువంటి వారిని యాక్చువల్గా భగవద్గీత హెచ్చరిస్తోంది. ఎందుకంటే కర్మ చెయ్యాలి అంటే ఆ మనం ఈ ఇంట్లో ఉండి మన ఎక్కడ ఉన్నా సరే మనం ఆ క్రియ సాధన అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అది లేదు నేను చెయ్యను అనుకునే వారికి అంతఃకరణ శుద్ధి జరగకపోవడమే కాకుండా శరీర యాత్ర కూడా, అంటే మనం ఈ బాడీలో జరిగే ఫంక్షన్స్ కానీ కుటుంబ బాధ్యతలు కానీ ఈ శరీరాన్ని కదిలించకుండా మన చెయ్యవలసిన విధి నిర్వహణ మనకి మన శరీర పోషణ జరగాలి, మనల్ని మనం చూసుకోవాలి, కుటుంబ బాధ్యత అనేది ఉంది. అలా మనం ఏదైతే డెఫినెట్గా చెయ్యవలసినవి ఉన్నవో అవి కూడా మనం నిర్వహించలేము. అదే ఆ పీ చ అన్నదానికి అర్థం ఏంటంటే మనం ఈ కర్మలు ఏమీ చెయ్యకపోతే మన శరీర యాత్ర జరగదు, అంటే మన కుటుంబ పోషణ జరగదు, మన పోషణ జరగదు. అలాగే అంతఃకరణ శుద్ధి కూడా జరగదు. ఆ పీచాత అంటే ఈ రెండూ జరగవు. యా- ఈ శరీర యాత్ర జరగదు, అంతఃకరణ శుద్ధి జరగదు అని చెప్పటానికి అక్కడ రెండవ లైన్లో ఆ పీచ అని చెప్పారనమాట. అంటే ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా మనకి పరమాత్మకి దగ్గర చేసే అంతఃకరణ శుద్ధిని ప్రాప్తింపచేసే క్రియా యోగ కర్మ అనేది మనం నిత్యం చేస్తూ ఉండాలి. నిష్కామి అయి చేస్తూ ఉండాలి. ఆ ఫలాపేక్ష లేకుండా చేయాలి. అంటే మళ్ళీ ఏదో సిద్ధుల కోసమో నాకు ఆ స్థితికి వెళితే ఏదో మ్యాజిక్ పవర్స్ వచ్చేస్తాయి అనో అలా కాకుండా నిష్కామ కర్మ యోగివి కావాలి అని మనకి చెప్తున్నారు ఇక్కడ. దాంతోనే మనకి అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. మనం లౌకికంగా చేసే అన్ని పనులు కూడా మన కర్మ బంధానికే హేతువులు అవుతాయి. ఏ పని చేసినా మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్తాం. ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నాము అంటే దానికి మళ్ళీ ఒక మెయింటెనెన్స్ కావాలి. ఆ మెయింటెనెన్స్ చేయటానికి మళ్ళీ ఆ డబ్బు కావాలి. ఏదైనా సరే ఒక ఇల్లు అయి ఉండొచ్చు, కార్ అయి ఉండొచ్చు, ఒక ఇంట్లో దొరికే అప్లయన్స్ అయి ఉండొచ్చు. ఏది అయినా సరే లౌకికంగా చేసే ఏ పనులైనా సరే అది మనం ఇంకా కోరికలలోకి కర్మ బంధనంలో అందులో ఇరుక్కునేలాగా చేస్తాయి. మరి కర్మ బంధం నుండి మనం ఎప్పుడు మనల్ని విడుదల చేసే కర్మలు ఏమిటి అనేది ఇప్పుడు మనకి చెప్తున్నారు. ఆ ఈ నెక్స్ట్ భాగంలో దీంతో ఈ 8వ శ్లోకంతో మనకి ఫస్ట్ భాగం పూర్తయింది. నెక్స్ట్ 9వ శ్లోకం నుండి సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి అది అంటే సరి అయిన కర్మ యొక్క స్వభావము, అంటే సమస్త కర్మలని ఒక యజ్ఞంగా ఎలా ఆచరించాలి, ఒక నైవేద్యంగా భగవంతునికి ఎట్లా మనం సమర్పించుకోగలగాలి మన కర్మలని అనేది ఈ రెండవ భాగంలో 9వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు పరమాత్మ మనకి చెప్పబోతున్నారు. అందులో మనం 9, 10 పూర్తి చేసుకున్నాము. ఈ 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ప్రపంచంలోని మనుషులు యజ్ఞం కాని కర్మల వలన బంధింపబడుతున్నారు. ఓ కుంతిపుత్రుడా, నువ్వు అనాసక్తుడవై యజ్ఞ భావంతోనే నీ కర్మలన్నీ కూడా అర్పణగా చేస్తూ పనిచేయాలి అని చెప్తున్నారు ఇందులో. ఇక్కడ ద నేచర్ ఆఫ్ రైట్ యాక్షన్ పర్ఫార్మింగ్ ఆల్ వర్క్స్ యాజ్ ఆబ్లేషన్స్ అంటే
ఇప్పటి వరకు ఏం చెప్పారు? కర్మ యొక్క ఆవశ్యకతను బోధించారు పరమాత్మ. ఎప్పుడు 1 నుండి 8వ శ్లోకం వరకు మనకి బద్ధకంగా ఉంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ చేయాలి. ఆ కర్మ కూడా సాత్విక కర్మలు, పుణ్యకర్మలు చేస్తూ ముందుకి భగవంతునికి దగ్గర చేసే కర్మలు చేయాలి. అవి కూడా ముందుకి భగవంతుని కోసమే చేస్తున్నాము, కానీ ఎలా చేయాలి? భగవదార్పణగా చేయాలి. భగవంతుని కోసమే చేస్తున్నాను, నా ద్వారా భగవంతుడే చేస్తున్నాడు, ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ యోగివై చెయ్యాలి. అలా చెయ్యకపోయినచో మనలో అంతఃకరణ శుద్ధి జరగదు, శరీర యాత్ర జరగదు అని గ్రాడ్యువల్గా మన అట్లా లీడ్ చేస్తున్నారు. ఆ కర్మ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? చెయ్యకపోతే మనకి ఆ నైష్కర్మ్య సిద్ధి అనేది ప్రాప్తించదు. క్రియా పరావస్థ రాదు. మనకి ఈ కర్మ చక్రంలో నుండి కూడా మనకి బయట పడలేం, ఏది జరగదు. సో యూ హ్యావ్ టు డూ ద రైట్ యాక్షన్. దేర్ ఈస్ ద ఇంపార్టెన్స్ ని మనకి బాగా ఆ ప్రాముఖ్యతని బాగా వివరించారు ఫస్ట్ 8 శ్లోకాస్లో. తర్వాత ఇప్పటి వరకు మనకి అట్లా ఆ కర్మ యొక్క ప్రాముఖ్యతని, ఆవశ్యకతని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ 9వ శ్లోకం నుండి సరి అయిన కర్మ యొక్క స్వభావం అంటే మనం ఇప్పుడు యజ్ఞం లాగా అది ఎలా చేయాలి అనేది మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ యజ్ఞము అన్న మాట 9వ శ్లోకంలో ఉపయోగించారు. దాని మీనింగ్ ఏంటి? భగవదార్పణగా చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞమే. ఇక్కడ గురువుగారు పంచమహాయజ్ఞాల గురించి మనకి వివరించారు. ఏంటివి అవి అంటే క్లుప్తంగా తెలుసుకోవాలంటే పితృయజ్ఞము, నృయజ్ఞము, భూతయజ్ఞము, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇలా పంచమహాయజ్ఞాలు మన శాస్త్రాలలో చెప్పబడినవి. పితృయజ్ఞం అంటే ఏంటి? మన పూర్వీకులకు, పితృదేవతలకు చేసే వారికి మనం ఆ భక్తితో కానీ ప్రేమతో మనం చేసే సేవలు కానీ ఆ కర్మకాండలు కానీ ఇవన్నీ కూడా పితృయజ్ఞము. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిందే. నృయజ్ఞము అంటే మన సహ మానవులకి, మనకంటే తక్కువ అదృష్టవంతులకి, వారికి పేదలకు కానీ చేసే సేవ ఏదైతే ఉందో దానిని నృయజ్ఞము అంటున్నారు. తర్వాత భూత యజ్ఞము అంటే ఏంటి? పశుపక్షాదులకు చేసే సేవ అంటే వారికి మన చుట్టూ ఉన్న ఆ, ఈ యానిమల్ కింగ్డమ్కి, వృక్షాలకి కానీ వీటన్నిటికీ కూడా మనం చేయవలసిన సేవ ఏదైతే ఉందో దానిని భూత యజ్ఞము అంటున్నారు. తర్వాత దైవయజ్ఞం అంటే మనం ఇక్కడి నుండి కూడా మనకి ఈ మొదటి 3 కూడా బాహ్యంగా చేసేవి అయితే, ఈ దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞం అని అంటే మన లోపల అంతర్ముఖంగా చేయవలసిన యజ్ఞాలు అని చెప్పారు. ఏంటి అది అంటే, దేవయజ్ఞము మనం ఇంద్రియాల నుండి ప్రాణశక్తిని ఎప్పుడైతే ఉపసంహరించుకొని ఆత్మకు అర్పిస్తామో, అంటే మనం ఇంద్రియ సుఖాల పట్ల వైరాగ్యము ఇదంతా కూడా మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నామో అది మన బ్రహ్మయజ్ఞం అంటే నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి బ్రహ్మయజ్ఞానికి అది తొలిమెట్టు అని చెప్పారు. అదే దేవయజ్ఞం అంటే మనం నిత్యం చేసే ప్రాణాయామ ఆ ఆ కర్మ ఏదైతే ఉందో అది దేవయజ్ఞం అన్నమాట. దాని తర్వాత బ్రహ్మయజ్ఞం. ఇదేంటి? ఈ పైన 4 ఎప్పుడైతే మనము ఆచరిస్తామో, పితృయజ్ఞము, నృయజ్ఞము, భూతయజ్ఞము, దైవయజ్ఞము, ఎప్పుడైతే ఈ భగవదార్పణగా ఈ 4 యజ్ఞాలను అంకిత భావంతో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి బ్రహ్మయజ్ఞానికి ఒక అర్హత అనేది సంపాదించుకుంటాము. అయితే ఇందులో ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఏం చెప్పారు మనకి అంటే, మనలో ఉన్న అహాన్ని, అజ్ఞానాన్ని మనం నిత్యం చేసే అంతర్ముఖ ప్రాణాయామ సాధన ద్వారా ఏం చేస్తున్నామంటే ఈ బాహ్యంగా వెళ్ళే ఈ ప్రాణశక్తిని అంతర్ముఖం చేస్తున్నాము. అలా వీటన్నిటినీ కూడా దేన్ని? మనలో ఉన్న అహాన్ని, అజ్ఞానాన్ని ఈ మన ఆత్మలో, మన జ్ఞానంలో ఆహుతి చేస్తున్నాము. ఇదే అన్నింటిలోకి కూడా అత్యున్నతమైన యజ్ఞము. అది కూడా భగవదార్పణగానే ఉండాలి, కానీ నాకు ఇలా చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు లౌకికంగా నాకేదన్నా చాలా వెల్త్, ప్రాపర్టీస్ వచ్చేస్తాయా, ఇంకా ఏదో సిద్ధులు వచ్చేస్తాయా అన్న కోరికలతో కాకుండా, ఆ అట్లాంటి ఆకాంక్ష కాకుండా భగవదార్పణగానే చేయాలి. మనం ఈ చేసే ప్రతిది, అది అంతర్ముఖంగా చేసినా లౌకికంగా చేసే కర్మలైనా సరే ప్రతి ఒక్కటి కూడా
ఇప్పుడు నిత్యం చేసే ధ్యాన సాధన కూడా భగవంతునికి నేను దగ్గరవుతున్నాను అన్న ఆర్ద్రతతో, ఆ తన్మయత్వంతో చేయాలి కానీ ఎటువంటి ఆకాంక్ష దాంట్లో ఉండకూడదు. అంటే మనకి ఆ ఇంకా నేను అనేది పక్కన పెట్టేయాలి. అదే బాటమ్ లైన్ అన్నిట్లోని చెప్పేది ఏంటి అంటే, ఇంకా నువ్వు కాదు నీ ద్వారా భగవంతుడి ఈ కర్మను జరిపిస్తున్నాడు. ఇంకా నీకు ఆ ఫలం మీద ఎటువంటి అధికారం లేదు, అటాచ్మెంట్ కూడా పెట్టుకోవద్దు అనే మనం నిత్యం ప్రాక్టీస్ చేయాలి. చేసే ప్రతి పని, అది చిన్నదైనా పెద్దదైనా లౌకికమైనదైనా యోగ సాధన అయినా ఏదైనా సరే, అదే మనకి రిపీటెడ్గా చెప్తున్నారు. నా తర్వాత ఆఖరి శ్లోకం 10వ శ్లోకం ఏమిటి? ఇందులో ఏం చెప్తున్నారంటే మనకి బ్రహ్మదేవుడు అని డైరెక్ట్ మీనింగ్ వచ్చేలాగా, అంటే ప్రజాపతి సృష్టికర్త అంటే బ్రహ్మ ఆదిలో మానవ జాతిని యజ్ఞంతో కలిపే సృష్టించారు. ఇట్లా అట్లా సృష్టించిన ఆ బ్రహ్మ ఇట్లా చెప్తున్నారు ఏమని, దీని ద్వారా నువ్వు వృద్ధి చెందు, ఇది నీ కోరికలను తీర్చే కామధేనువు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఇక్కడ దీంట్లో ఉన్న మనకి అంతరార్థం ఏంటి తెలుసుకున్నాము అంటే, సృష్టి ఆరంభం నుండే, అంటే ఆ సృష్టికర్త యజ్ఞము అనేది సృష్టించారు. మనని సృష్టించినప్పుడే, సృష్టిని సృష్టించినప్పుడే యజ్ఞము అంటే మనం ఆచరించవలసిన కర్మ ఏమిటి అనేది కూడా దానితో పాటుగానే సృష్టించారు. అందులో యజ్ఞము అంటే దాంట్లో ఉన్న నిగూఢ అర్థం ఏంటి అంటే కాస్మిక్ ఫైర్, ద శక్తి, దాన్ని చెప్తున్నారు. ఆ శక్తి నుండే, ఆ కాస్మిక్ ఫైర్ నుండే కాస్మిక్ ఇంటెలిజెన్స్ మహత్, ఆ మహాబుద్ధి అనేది వచ్చింది. అదే ఆ కాస్మిక్ ఇంటెలిజెన్సే, ఆ జ్ఞానమే ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తోంది. మనం నిద్రపోతున్నా సరే మనలో అన్ని చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మన హార్ట్ ఫంక్షన్ కానీ, మన ఈ లోపల జరిగే ఈ ఆ, మనం వాయువు ఆక్సిజన్ పీలుస్తూనే ఉన్నాం, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, లివర్ పనిచేస్తోంది, రక్త ప్రసరణ జరుగుతోంది, అన్ని జరుగుతోంది. అంటే ఏదో ఒక జ్ఞాన శక్తి దాన్ని నడిపిస్తోంది. ఆ శక్తి సమస్త విశ్వంలోనూ ఉంది. ఆ విశ్వంలో ఉన్నదే మన మనుషుల్లో కూడా ఉన్నది. అదే మనలో కూటస్థ చైతన్య రూపంలో చిత్ స్వరూపంగా మనలో విరాజిల్లుతోంది. నీలో ఉన్న ఈ జ్ఞానాన్ని అనుసరించి నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, అంటే వృద్ధి చేసుకోవాలి. ప్రసవిష్యధ్వం అని చెప్పారు. అదే ఆ జ్ఞానమే నీ సమస్త కోరికలను కూడా తీర్చే కామధేనువు అని సృష్టికర్త సృష్టిని ఆరంభించినప్పుడే ఆజ్ఞాపించారు. మనకి మిమ్మల్ని భూమి మీదకు పంపిస్తున్నాను, పంపించినప్పుడే మీలో ఒక జ్ఞానము అనేది పెట్టబడి ఉన్నది. ఆ జ్ఞానాన్ని అనుసరించి మీరు ఎప్పుడైతే మీ లౌకికంగా మనకి అన్ని కోరికలు తీర్చటానికి మీలోనే శక్తిని కూడా పెట్టాను అని చెప్తున్నారు పరమాత్మ. మీరు ఎక్కడ వెతుక్కో అక్కర్లేదు. మీ లోపలికి మీరు వెళితే ఆ జ్ఞానంతో కనుక మీరు ఆ ఆ కనెక్షన్ అనేది మీరు తెచ్చుకోవాలి. అది మనం చెయ్యవలసిన కర్మ. అదర్వైజ్ అన్నీ కూడా యాప్స్ అన్ని మనలో ఫోన్లో ఎట్లా డిఫాల్ట్ గా ఉంటాయో ఇది కూడా అంతే. మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మనం తెలుసుకోవాలి, అదంతే. అది ఉంది అని తెలుసుకోవాలి, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంతే. అదేంటి, మనం నిత్యం ప్రాణాయామతో ఆ యజ్ఞాగ్నిలో అజ్ఞానాన్ని దహించేయాలి. మనలో ఈ ఆ, ఆ, అంతా మక్కిపట్టి ఉన్న ఈ అజ్ఞానాన్ని ఆ జ్ఞానాగ్నిలో, యజ్ఞాగ్నిలో దహించి వేయాలి. అదే అప్పుడే మనలో ఇంట్యూషన్, సహజావబోధ, అంతఃస్ఫురణ అనేది జాగృతమై, ఆ జాగృతమైనప్పుడు డివైన్ ఇంటెలిజెన్సే మనల్ని లోపల నుండి గైడ్ చేస్తూ ఉంటుంది. ఏది మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తుంది, మనలో ఎంతో మెంటల్ ఎనర్జీ, ఆ ధైర్యాన్ని మనకిస్తుంది. ఏ పని చేయాలన్నా సరే మనం ఆ డివైన్ ఇంటెలిజెన్స్తో ముందుకు వెళ్ళేటప్పుడు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ ఉండదు. అలా మనం ఎప్పుడైతే మన ఇంట్యూటివ్గా మన జ్ఞానంతో, చిత్ స్వరూపంతో మనతో మనం కనెక్ట్ అవుతామో, మన కూటస్థుడితో మనం కనెక్ట్ అవుతామో,
అప్పుడు బై ప్రొడక్ట్స్ లాగా మనకి భౌతిక కోరికలు కూడా అన్నీ ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి. దానికి సెపరేట్గా మనం ఏం సాధనలు చేయక్కర్లే, ఎటువంటి జపమాలలు తిప్పక్కర్లేదు. ఎప్పుడైతే మన కూటస్థుడితో కనెక్ట్ అయ్యి ఉంటామో ఆ జ్ఞానమే మన ముందుకు నడిపిస్తుంది. మనకి వెల్త్ కానీ హెల్త్ కానీ అన్నీ దేనికి సెపరేట్ సాధనలు అక్కర్లేదు. అదే మనలో ఉన్న కామధేనువు అని చెప్తున్నారు. అంటే సమస్త కోరికలు, లౌకిక కోరికలు కానీ, ఆధ్యాత్మిక కోరికలు కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ తీర్చే కామధేనువుని మీలోనే నేను పెట్టి పంపించాను. సృష్టి ఆరంభంలోనే పెట్టి పంపించాను. మీకే అది తెలియట్లేదు అని ఆ సీక్రెట్ మనకి రివీల్ చేస్తున్నారు పరమాత్మ. అదే మనల్ని ఈ మ్, పరమాత్మలో లయం చెయ్యటానికి కూడా మనకి ఉపకరించే కామధేనువే మనలో ఉన్న ఆ చిత్ స్వరూపంగా జ్ఞాన జ్యోతిగా విరాజిల్లుతోంది. ఆ కూటస్థుడితో మనం నిత్యం కనెక్ట్ అయ్యే ఆ సాధన చెయ్యాలి. అయితే అదే మనలో ఈ భగవంతుడి ప్రతిబింబం ఏంటి అంటే ఆ జ్ఞాన స్వరూపమే. అందుకే జ్ఞానానికి అంత పెద్దపీట వేశారనమాట. ఎప్పుడైతే మనకి ఆ బ్రహ్మ జ్ఞానం అనేది, అంత జ్ఞానం అంటే ఈ సృష్టి రహస్యాలు అయ్యుండొచ్చు, మనకి లౌకికంగా ఏం పని చేస్తున్నా సరే దాని నుండిన జ్ఞానం అన్నీ కూడా ఆ దేనికి ఆందోళన చెందవు. ఆ జ్ఞానానికి ఉన్న ఆ విశిష్టత కానీ, ఆ ప్రాముఖ్యత కానీ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి సమస్యలు వచ్చినప్పుడు, ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సినప్పుడు దానికి అంతరంలోకి వెళ్ళి మనల్ని ఇది నెక్స్ట్ ఫేజ్లోకి లీడ్ చేస్తోంది, మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా కానీ మన సోల్ గ్రోత్కి ఉపకరించే ఇది ఒక మెట్టు మాత్రమే. దీనిని చక్కగా నేను ఏం చేయాలో దాని మీదే ధ్యాస పెట్టి ముందుకు వెళ్తాను, కానీ నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్న క్వశ్చన్ కూడా నాలో తల ఎత్తదు. ఎందుకంటే నాకు భగవంతుడి మీద అంత విశ్వాసం ఉంది, నాకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి అనుకున్నవారు ఇంకా ఎంతో ముందుకు వెళ్తారు. సో దీంతో మనం ఆ, ఈ రివ్యూ అండ్ రీక్యాప్ ఆఫ్ ఫస్ట్ 10 శ్లోకాస్ పూర్తి చేసుకున్నాము. మొత్తం అంతా కూడా మనం కోర్ పాయింట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, ఒక్క మాటలో చెప్పాలి అంటే నిష్కామ కర్మ యోగివి కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ దాట్ నిష్కామ కర్మ యోగి. నేను కోరికలతో ఏ పని చేయట్లేదు, ఎందుకంటే నేను అన్న భావన నాకు లేదు. ఏ పని చేస్తున్నా అది వంట పని అయి ఉండొచ్చు, ఆ ఉద్యోగరీత్యా ఏదైనా కర్మ చేస్తూ ఉండొచ్చు, అదర్వైజ్ ఆధ్యాత్మికంగా నేను చేసే ధ్యాన సాధన అయి ఉండొచ్చు. ఇక్కడ నేను అనేదే లేదు. అంతా భగవదార్పణగా చేసి ఆ ఫలం కూడా ఆయనదే. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. Wish you all the best for tomorrow's exam.